హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. చాలా రెడీ అని ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తున్నాను. మంగళగిరి పట్టు బాగా రన్నింగ్ ఉందండి, ఇంకా క్రేజ్ తగ్గలేదు. అలా మంగళగిరి పట్టు శారీస్కి వచ్చినప్పటికీ చాలామంది కాంట్రాస్ట్లో కలంకారీ ప్రింట్స్ కానీ, ప్యూర్ కలంకారీ కానీ, అలా బెనారస్ కానీ అలా వాడుతున్నారు కదా. నేను కూడా వచ్చేటప్పటికి బాగానే ప్రింట్ వేసుకున్నాను. చూడండి, ఇలా కాంట్రాస్ట్లో వేసుకున్నాను. కొంతమందికి ఏంటంటే శారీలో విత్ బ్లౌజ్ కావాలనిపిస్తుంది. ఇప్పుడు మంగళగిరి పొట్టులో కూడా బార్డర్స్ వర్క్ వచ్చినాయి, గ్యాప్ బార్డర్లో వస్తున్నాయండి. ఇప్పుడు ట్రెండ్ ఉన్న శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తానంటున్నాను కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా శారీకి కంప్యూటర్ వర్క్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి శారీకి కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. దీనిలో బ్లౌజ్ మనకు కావాలి అనుకుంటే చూడండి, దీనిలో బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా దీనిలో ఉన్న కలర్స్ దీనిలో ఉన్న రోజే నేను మిషన్ వర్క్ వేసానండి. సేమ్ యాజ్ టీజ్గా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రౌండ్ నెక్స్ కాకుండా యంగ్స్టర్స్ కొంచెం మిడిల్ ఏజ్లో వాళ్ళకి కొంచెం నెక్స్ అయిన మోడల్స్ కావాలన్న వాళ్ళకి ఇలా స్టార్ నెక్ అయినా బాగానే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే అంత కాస్ట్లీ శారీ కాదు, సింపుల్ శారీ కూడా శారీలో బ్లౌజు ఏదన్నా మన కేరళ శారీస్ అలా ఉంటాయి కదా, అలాంటి శారీ చూడండి. ఇది కూడా ఇది శారీలోది, దానిలో బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. సేమ్ ఇదిగోండి, ఇదే ఫ్లవర్ని చిన్నగా ఏ బడ్జెట్లో అయినా ఏ రేంజ్ శారీ అయినా మనం హైలైట్ చేసుకోవచ్చు. అందుకే ఎగ్జాంపుల్ ఇది చూపెడుతున్నాను. ఇది సింపుల్ శారీ అయినా చూడండి, దీనిలో శారీలో బ్లౌజు సేమ్ వచ్చింది. ఈ బార్డర్ కొంచెం యాష్ కలర్ డార్క్ వచ్చింది, ఇంకేం రాలేదు. అందుకని అలానే సింపుల్గా వర్క్ చేశాను. ఇది బార్డర్ వచ్చింది కదా, ఈ జెరీ బార్డర్ మీద మళ్ళీ మిషన్ వర్క్ ఇచ్చాను. చూడండి, ఫ్రంట్ కూడా అలానే వచ్చింది. ఇలా ఏ కాస్ట్లీ శారీ అని కాదు, సింపుల్ శారీ అని కాదండి. మనం శారీని డిఫరెంట్గా కనపడాలి. శారీతో పాటు అంటే మన బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటే శారీ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఇలా కాస్ట్లీది చూపెడుతున్నాను, సింపుల్ బడ్జెట్లోనూ చూపెడుతున్నాను ఎవరికైనా. నేను బిఫోర్ వీడియోస్లో వింటేజ్ శారీ 15,000 శారీతో ఈ మోడల్లో ఇలా మగ్గం వర్క్ చేసింది చూపించానండి. అదే సింపుల్ బడ్జెట్లో మనకి 3,000లోనో 2,500లోనో మనకి పైతాని ఇలా సెమీ దొరుకుతున్నాయి కదా శారీస్. ఇలాంటి శారీస్ని కూడా అలాంటి మోడల్లో స్టిచ్ చేశాను. చూడండి, ఇలా బార్డర్ వేసాను. వర్క్ కావాలి అనుకుంటే, వర్క్ అంటే మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, చిన్న లేస్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. ఈ లేస్ అక్కర్లేదు అనుకుంటే ఇదేంటి అంటే దీని బెనిఫిట్, ఇది శారీ ఇచ్చారండి. శారీ మొత్తాన్ని నేను ఇలా లంగా చేస్తాను. పళ్ళులో పీస్ ఉంటుంది చూసారా, అది వచ్చినప్పటికీ ఇలా ఫ్రంట్ వేసాను అనమాట. ఇంకా పళ్ళులో మనకి ఫ్రంట్ వేయంగా కొంచెం మిగులుతుందిగా, ఇదిగోండి ఇక్కడ బ్యాక్ ఇలా యాడ్ చేశాను. ఇలా పెన్సిల్ కట్టి ఇలా యాడ్ చేశాను అనమాట. మనకి ఏది లంగాలో ప్రతి పీసు, ఇది బ్లౌజ్ పీస్ కింద వేసాను. చీర మొత్తం మాత్రం ఇలా కుట్టించేసానండి. ఇది ఎక్కువ కాస్ట్లీది కూడా కాదు శారీ. నేను అదే చెప్తున్నా, 2,000 శారీకి 3,000 శారీకి కూడా మన 12,000 శారీ లాగా మనం ఇలా ఐరన్ ప్లీట్స్తో లంగా కుట్టేసుకొని చూడండి, లుక్ కూడా ఎలా కనపడుతుందో. 1,500 ఓనీ అండి. మనకి సింపుల్ బడ్జెట్లో 5,000లో మనకి డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట. ఇలా శారీస్ ఏదైనా ఉన్నా బెస్టే. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలా లంగాలు కుట్టించుకోవాలనుకుంటే మిస్ ప్రింట్లు కానీ డ్యామేజ్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. లుక్ బాగుంది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇది బుట్టలాగా ఇక్కడ టక్ పెట్టి ఇదిగోండి ఈ బార్డర్లోకి ఇచ్చాం. ఇది వేసుకుంటే కొంచెం బుట్టలా లేస్తుంది అన్నమాట. పెట్టమండి. చూస్తే ఫొటోస్లో ప్యూర్ ఏదో మనకి ఇదేదో తెలియదండి లుక్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఒక అకేషన్కి వేసుకున్నది ఒక అకేషన్కి వేయట్లేదు, ఒకసారి పిక్లో ఉన్నది ఇంకొకసారి వాడట్లేదు. అలా తీసి పక్కన పడేసే వాటికి ఇలాంటి బెస్ట్ కదా, అందుకని చూపెడుతున్నాను. చూడండి లుక్ ఎంత బాగుందో. ఓకే అండి, థ్యాంక్ యూ.